కథ పేరు ఖాళీ కప్పు, ది ఎంప్టీ కప్. ఒక యువకుడు చాలా జ్ఞానం సంపాదించాడు. అనేక గ్రంథాలు చదివాడు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. చివరికి గౌతమ బుద్ధుడిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికే అతను బుద్ధుని దగ్గరికి వచ్చి వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే ఆయన ఆత్మగర్వంతో ఇలా అన్నాడు: భగవన్, నేను చాలా చదివాను. నాకిప్పుడు బోధన అవసరమా అనే సందేహం ఉంది. మీరు నాకు ఇంకా ఏం చెప్పగలరు? బుద్ధుడు చిరునవ్వుతో అతనిని చూసి అక్కడే కూర్చోమని చెప్పాడు. తరువాత బుద్ధుడు అతనికి టీ పోసేందుకు ఒక కప్పును తీసుకుని టీ పోసడం ప్రారంభించారు. టీ కప్పు నిండాక కూడా పోస్తూనే ఉన్నారు. టీ కప్పు నుండి బయటికి పారిపోవడం ప్రారంభించగా యువకుడు ఆశ్చర్యపోయి, భగవన్, కప్పు నిండిపోయింది. ఇంకెంత పోసినా దాని ప్రయోజనం ఉండదు. బుద్ధుడు నవ్వి ఇలా చెప్పారు: నీ మనస్సు కూడా అలానే ఉంది. నీవు ఇప్పటికే అన్నీ తెలుసానని భావిస్తున్నావు. నీవు ఖాళీ కాకపోతే నేను నీలో కొత్తది ఎలా పోయగలను? ఈ కథ ఇచ్చే పాఠం: మనం నేర్చుకోవాలంటే ముందుగా మనలోని గర్వాన్ని, నాకు తెలుసు అనే భావనను ఖాళీ చేయాలి. జ్ఞానం పొందాలంటే వినయం అవసరం. మన మనస్సు ఎప్పుడూ ఖాళీగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు మాత్రమే కొత్తదాన్ని గ్రహించగలం.